మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. ఎంత అద్భుతమైన మాట, ప్రవచనాత్మకమైన మాటలాగుంది కదా. కానీ ఈ మాట పలికింది యోబు స్నేహితుడైనటువంటి బిల్దాదు. ఆయన యోబు యొక్క స్థితిని అంతటిని చూసి, ఇప్పుడు నీవున్న స్థితి, నీవు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా, రోగము ద్వారా నీవు చాలా కొద్దిగా ఉన్నావు. నీ ప్రాణం తప్ప నీతో ఏమీ లేదు. కానీ ఒకానొక రోజు రాబోతుంది, అప్పుడు నీవు మహాభివృద్ధి నొందుదువు అని యోబు యొక్క స్నేహితుడు ప్రవచనాత్మకంగా చెప్పినట్లుగా ఇక్కడ చెప్తున్నట్లుగా ఈ వాక్య భాగాన్ని గమనించగలం. నిజంగానే యోబు యొక్క జీవితంలో దేవుడు శ్రమలు అంగీకరించినప్పుడు యోబు ఏమాత్రం భయపడకుండా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకముతో దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను, ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతి శ్రమ దేవుడు నాకు అంగీకరిస్తే నేను పొందుతున్నాను, కనుక నేను భయపడను, ఇట్టి శ్రమలకు నేను ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు అనే ధైర్యముతో ముందుకు సాగాడు. అయితే ఒకానొక రోజు రానే వచ్చింది. ఆ రోజు దేవుడు యోబు పోగొట్టుకున్న సమస్తమునకు రెండంతల రెట్టింపు ఆశీర్వాదముతో ఆయన నింపాడు. కుమారులు, కుమార్తెలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తి, అంతస్తులు, మరి అంతేకాదు దాసురాండ్రు అనేక మందిని దేవుడు ఇవ్వటం జరిగింది. తద్వారా ఆయన మహాభివృద్ధిలోనికి నడిపించబడ్డాడు అని సాక్ష్యాన్ని కూడా పలకబడ్డాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏదైనా దేవుడు శ్రమలు అనుభవించటానికి దేవుడు అంగీకరిస్తే ఏమాత్రం భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తన యొక్క చిత్తాన్ని నెరవేర్చి నిన్ను కూడా మహాభివృద్ధిలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలనాడు యోబును దీవించినట్లుగానే నిన్ను కూడా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఆయన ఆశపడుతూ ఉండగా నీవు కలిగి ఉన్నటువంటి శ్రమల నుండి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు నిన్ను దీవించి ఉన్నత స్థితిలో నడిపిస్తాడు. అలా నడిపించుబడుటకు దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.